10 వచనములు చదివి వాక్యం గురించి చిన్న ప్రార్థన చేస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవాలి. నాకు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యము ఎన్నడూ నేను విడిచిపోయేకును. వాటిని కఠిన భూషంగా ధరించుకున్నాను. నీ హృదయమును పలుక మీద వాటిని రాసుకున్నాను. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుండి మంచివాడవని అనిపించుకుంది. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వనియు కలుగును. నీ రాబడి అంతటిలో పదము ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోటలో దానము సమృద్ధిగా నుండును. అప్పుడు నీ కోటలో దానము సమృద్ధిగా నుండును. నీ గానుకల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నమ్మికలో ప్రేమించిన నీకున్నాను. ప్రేమల దేవ దేవ తండ్రి ప్రభా, ఈ యొక్క దినాల ప్రభా, ఈ యొక్క గృహంలో ప్రభా ప్రార్థన ఏర్పాటు చేసినందుకు నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా చెప్పిన వాక్యాన్ని నేను చదవాలి ప్రభా. అయా సకంతుల వాక్యం చెప్తుండగా నీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మీరు మాతో బలంగా మాట్లాడండి, మా హృదయాన్ని ఇంకా మార్చండి ప్రభా. నీకు అందరంతా నీ కొరకు కట్టిపెట్టుకునే హృదయాన్ని మాకు దయచేయండి. నీ వాక్యం కొరకు బతికే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యానుసరణ జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నీకు అయ్యా మా కొరకు ప్రభా, నీ కొరకు మీరు ఇక్కడ బతికడానికి సాయం దయచేయండి. నీ కొరకు కొంతమందికైనా మేము సువార్త ప్రకటించడానికి సాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా వాక్యం బోధించి అంకులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలంగా వాక్యం మనం నాటబడేందుకు సాయం చేయండి. ఇక్కడ నడిపించండి. నిజమైన ఏ స్నామంలో ఎదుగుతున్నాం మా తండ్రి. మంచిది, చాలా చక్కని శ్రేష్టమైన సమయం. మన మధ్యలో దైవజనులు సిద్ధంగా ఉన్నారు. ఇసతయ్య గారు వాక్యం అందిస్తారు. మంచి వాక్యం విందాం, దేవుని పొందుకుందాం. ఓకే, దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. తెలుసులా అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. వందనాలండి. ఎక్కడ వినబడతలేదు, అనడానికి రీచ్ అయితే లేదేమో అన్న. ప్రైజ్లో అందరికీ వందనాలు. మీ వాయిస్ గట్టిగా పెంచండి. వందనాలు అన్న. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ జీసస్. చాలా వందనాలు. నన్ను ప్రేమించి నేను మీకంటే ఏమన్నా కొంత అది కాదు, కానీ ప్రభు కృపను బట్టి కొద్ది సమయాన్ని దేవుని సన్నిధానంలో గడుపుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రశస్త నామాన్ని బట్టి మరి ఈరోజు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు శాంతి మనకు ఉన్నాయంటే కేవలము ప్రభు యొక్క కృప. ఆ యొక్క ప్రభు కృపను బట్టి మనము ఈ లోకంలో బ్రతుకుతున్నామనేటువంటి మాట చాలా విలువైంది. నిజమే ప్రియులారా, మరి దేవుని వాక్యము ఎప్పుడు మనను తన కృప నుండి దూరం చేయదు అనేటువంటి సత్యాన్ని మనము కలిగి ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. లోకంలో చాలాసార్లు అనుకుంటూ ఉంటా, దేవుని వాక్యం వలన ఈ యొక్క నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయును. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటామో వాటిని బట్టి నడుచుకున్నప్పుడు మనకు దీర్ఘాయువును కలగజేస్తాయి అనే మాటను మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు దేవుని ఆజ్ఞలు లేకుండా ఒక సుతారీ మేస్త్రికి ఏముండాలంటే ఒక కొలను ఉండాలి, కొలనూలు ఉండాలి. కొలగుండు లేకపోతే ఆ గోడను సరిగా కట్టలేడు.
కింద నుండి మీది దాకా కట్టగలగాలంటే ఆయన చేతిలో ఏముండాలి అంటే ఒక కొలగుండు ఉండాలి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని మాటలే గనక, దేవుని ఆజ్ఞలే గనక మన హృదయంలో లేకపోతే మనము విచ్చలవిడి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకే దేవుని ఆజ్ఞలను మనం కలిగి ఉండాలి. ఆజ్ఞలు ఏంటో మనం చాలాసార్లు దేవుని ఆజ్ఞలు ఏంటి ప్రభువా అని ఒక యవనస్తుడు వచ్చి అడుగుతూ ఉన్నారు. ప్రభువును ప్రభు దగ్గర నేను ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయనకు ప్రియంగా ఉండాలి అని అంటే ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం యొక్క హృదయంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఒకసారి మనం చదువుగా విందాం. చదువుతున్నావు తల్లి? 22వ అధ్యాయము 35 వచనం నుంచి చదువుకుందాం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యం విషయంలో ఒకట ఆయనను ఏం చేస్తున్నారంటే శోధించు. అంటే నువ్వు ఎలా ఉన్నావు, పడిపోతావా, నిలుస్తావా, నువ్వు సరిగా ఉంటావా, ఉండవా, నీవు ఎలా ఉంటావు అని తెలియడానికి చాలా మంది నేను కొట్టి చూస్తారు. అలాగే యేసు ప్రభువును కూడా ఒకరోజు ఒక వ్యక్తి వచ్చారు. ఆయన ఎవరంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. అనగా దేవుని ధర్మశాస్త్రము ఎలాంటిది అని అంటే ఆయన ధర్మశాస్త్రము మనని ఏం చేస్తుందంటే దేవుని ధర్మశాస్త్రము మనం ఏం చేస్తుందంటే మన జీవితం లోపల దేవుని ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుని యొక్క లా. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క చట్టము అండి, దేవుని యొక్క చట్టము. ధర్మశాస్త్రము లేకపోతే మానవుని జీవితం లోపల ప్రియంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం దేవుని ధర్మశాస్త్రము మనకేం చేస్తుంది, మనని ఎలా గడుతుంది. ఆ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఆ యొక్క బిడ్డ జీవితంలో ఏం జరిగింది అంటే ఒక్క నిమిషం ఈ వాక్యం ఇలాగే పట్టుకొని కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 165వ వచనాన్ని మనం చదవగా విందాం. ఒకసారి ఈ మాటలు మనము చదవగా విందాం ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. 165వ వచనాన్ని చదవగా విందాం. 139లో 119వ కీర్తన. సారీ, ఏమన్నా ప్రొనౌన్సియేషన్ లో తేడా, పేజీ నెంబర్ 519. ఈ రోజు దేన్ని ప్రేమించాలి అని అంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. చాలాసార్లు అనుకుంటాం కొంత నెమ్మది ఉంటే చాలు, కొంత ఆశీర్వాదం ఉంటే చాలు, కొంత మేలు ఉంటే చాలు అని అనుకుంటాం. నిజమే, కానీ బైబిల్ చెబుతూ ఉంది నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి, దేవుని చట్టాన్ని ప్రేమించే వారికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రేమించే వారికి ఎలా ఉంటుందంట అంటే ఎంతో నెమ్మది కలదు. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి చాలా నెమ్మది ఉంటుందంట ప్రియులారా. ఈరోజు చాలాసార్లు ఒక కూటమిలోనికి ఈ వాక్యాన్ని దేవుడు నన్ను ప్రేరేపించారు. ఆ కూటమిలో ప్రేరేపించినప్పుడు అది ఇవ్వండి. ఎందుకంటే ఆ మాటను ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి హృదయంలో నెమ్మది కలుగుతుంది అని అంటున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి రోజు చేసుకుంటున్నారు. స్పీకర్ గారేమో సడన్గా అరేంజ్ కాలేదు. వేరే స్పీకర్ని పిలిచిన తర్వాత కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆయన చెప్పాడు చక్కగా. ఆ కుటుంబాన్ని కట్టుకుని చెప్పిన తర్వాత నాకు ఈ మాట ముందు పెట్టాడండి. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్ళకు నెమ్మది కలదు అని వారు తూలి తొట్టిల్లటకు కారణమేమి? సింగిల్ కారణం, ఒక చిన్న కారణం ఏమన్నా కారణం ఉందేమో, ఒక చిన్న ఏదైనా శోధించే విషయంలో యోబు దగ్గరికి వచ్చి దేవుని విషయంలో ఆయనను ఏదైనా తప్పు పట్టడానికి ఏదైనా చిన్న కారణాన్ని పట్టుకుందాం అని అపవాది వచ్చి ఉంటే ఆయన తూలి తొట్టిల్లటకు కారణమేమి లేదంట. కారణం దేవుని చట్టాన్ని ప్రేమిస్తున్నాడు.
దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఈరోజు నీవు ప్రేమిస్తున్నావా? నీ హృదయంలో నెమ్మది ఉంటుంది ప్రియులారా. డబ్బు లేకున్నా సంతోషమే. దేవుని మాటలను పట్టుకొని నువ్వు వెళ్తా ఉన్నావా? ఒక కొలను ఒక మేస్త్రి సుతారి మేస్త్రికి ఎలాగైతే కొలను చేతిలో ఉంటే, ఒక దర్జీకి ఎలాగైతే ఆ యొక్క టేప్ చేతిలో ఉంటే ఎలా పర్ఫెక్ట్ గా స్టిచ్ చేయగలుగుతాడో, దేవుని ధర్మశాస్త్రం కనుక నీ హృదయంలో ఉంటే అవి నీకు సుఖ జీవంతో గడిచే సంవత్సరాలే. అయ్యో ఏడుపుతో కూడిన సంవత్సరాలు కాదు, బాధతో కూడిన సంవత్సరాలు కాదు, దుఃఖంతో కూడిన సంవత్సరాలు కాదు. చాలా సార్లు అనేకులు మన జీవితంలో సంతోషం కొరకు ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ అలాగే ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆమె ఎవరంటే రూతు. ఆమె నయోమి ప్రయాణం చేస్తూ ఉంది. ఆమె ఎలా ప్రయాణం చేస్తుందంటే తన యొక్క దేశాన్ని విడిచి, తన స్వజనాన్ని విడిచి, తన సొంత బలగాన్ని విడిచి, తానున్న కరువులోను నెమ్మది లేని స్థితిలో ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశానికి వెళ్ళింది ప్రియులారా. ఆ మోయాబు దేశానికి వెళ్ళి ఆ మోయాబు దేశంలో ఆమె అంటుంది, ఆమె మాట్లాడే మాట, నేను అన్నీ కలిగి ఉన్నాను, కానీ ఈ దేశం నుండి బయటికి వెళ్ళే టైంకు నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏమీ లేదు. మనసులో నెమ్మది లేదు, భర్త లేడు, పిల్లలు లేరు, 2 కోడళ్ళు ఉన్నారు. చూడండి ప్రియులారా, చాలాసార్లు ఈ మాట నాకు హృదయంలో తట్టింది. వాళ్ళిద్దరికి పెళ్లి రోజున అందరు చాలా మంది ప్రసంగంలో ఉన్నారు, అందరూ కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే ఈ మాట ద్వారా నేను మాట్లాడాలనుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఈ యొక్క కపుల్స్ భార్యాభర్తలు అద్భుతంగా కొన్ని సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక మాట సాక్ష్యం చెప్తారా? వాక్యం అయిపోయింది, సాక్ష్యం అన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమంటున్నాడు. నేను గమ్మున కూర్చున్నాను. ఇంకా కూడా మాట్లాడమంటున్నాడు. ఇంకా కూడా మాట్లాడమంటూ ఉంటే నేను కూర్చున్నాను. నాది కాదన్నట్టుగా ఎవ్వరు లేస్తారు. ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చారు, ఎవ్వరు రారా? మీకు ఎవ్వరికి వీళ్ళకి విషెస్ చేయడానికి లేదా అంటే ఐఎమ్ హియర్ అని ఒకసారి ఇలా లేచారండి. లేచిన తర్వాత ఏం జరిగింది అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని కుటుంబాలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాయి, దేవుని చట్టాన్ని ప్రేమిస్తున్నాయి. కానీ నెమ్మది కలిగి ఉండాలంటే నీ జీవితంలో ఎన్ని కుటుంబాలు ఈరోజు కట్టబడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు కూల్చబడుతున్నాయి. దేవునిలో సరిగా ఉంటే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. తూలి తొట్టిల్లడానికి నువ్వు కారణం ఏం కూడా చిన్న సింగిల్ కారణాన్ని కూడా చూస్తే కూడా అక్కడ కారణం దొరకదు ప్రియులారా. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. దేవుని ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే ఆయన ఒక కొలను ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో వారు ఎలా ఉండాలంటే దేవునికి సరిగా ఉండాలని. ఈరోజు ఆ యొక్క యేసు ప్రభువును శోధిస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఆయన అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రము బోధించేవాడే, ప్రతి విశ్రాంతి దినాన బోధించేవాడే, ప్రతి అమావాస్య దినాన బోధించేవాడే. ఆయనే వచ్చి అంటున్నాడు, నేనేం చేయాలి? ఆయన శోధించడానికి వచ్చి ఆయన అన్నాడు, ఈ ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటండి అని అడుగుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ మాటను బేస్ చేసుకొని ఆ రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడానండి. భార్య నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని ధర్మశాస్త్రం చెబుతుంది. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ భార్యలను ప్రేమిస్తున్నారు ఈరోజు. ఒకవేళ ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? భర్త భార్యను ఏం చేయాలన్నాడు? ద్వేషించమన్నాడు అండి, ప్రేమించాలి. ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. మరి మీరు ప్రేమిస్తున్నారా? మీ జీవితంలో మీ జీవితంలో నెమ్మది ఉందా అని అంటే ఎఫెసీలో రాసినటువంటి మాటలు మనం ఆ రోజు ఏం జరిగింది అని అంటే 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. ఈ రోజు ఎవరిని ప్రేమించాలి అని అంటే, ఆ రోజు ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక యవ్వనస్తుడు వచ్చాడండి, ఒక కొడుకు, ఒక బిడ్డ, ఒక రైల్వేలో చిరు ఉద్యోగి, ఏంటంటే గేట్ కాడ ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు తగువులాడి కొన్ని రోజుల నుండి అన్నం లేకుండా ఎక్కడన్నా అన్నం దొరుకుతుందా అని చెప్పి ఇలాంటి కూటానికే మనం కూర్చున్నటువంటి కూటం లాగానే అలాగే వచ్చి ఆ వెనకాల కూర్చున్నాడు ఆయన.
ఆయన కూర్చున్నాడు, ఆయన తోటి మాట్లాడాలని దేవుని వాక్యము ఆ రోజు నన్ను ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సభాధ్యక్షులు ఉన్నారు. ఈయనేంటి సాక్ష్యం చెప్పమంటే వాక్యం చెబుతున్నాడు, ఈయనకేం మెదడు లేదా అని అనుకున్నాను. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది కలుగుతుంది, భార్యను ప్రేమించే కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి అని ఆ రోజు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ హృదయంలో ఆ మాట గుండెకు దూసుకొని పోయింది. ఆమె ఎలా ఉంటుందంటే ముడితే మాసిపోతుంది బిడ్డ ఆ భార్య. నేను తర్వాత మీటింగ్ లో ఆ బ్రదర్ వచ్చి, అన్నా నేను భోజనం తినిపోవడానికి వచ్చాను, కానీ ఈరోజు మనసు మార్చుకొని నా ఇంటికి వెళ్తానన్నా, నా ఇంటికి వెళ్తాను, నువ్వు మాట్లాడిన మాట ద్వారా నా కుటుంబం కట్టబడింది అన్నా, నీ నెంబర్ ఇస్తావా? ఫోన్ కూడా ఇంటికాన్నే వదిలేసి పెట్టాడు. మంచి క్షేమ సమాచారం ఉంటే నేను ఎక్కడుంటా, అయితే నేను చనన్నా పోవాలి, లేకపోతే ఏమన్నా కావాలి, కానీ నిన్ను మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించానని ఇంట్లో గొడవ పెట్టుకొని కొన్ని రోజులు 3-4 రోజుల నుండి అన్నం లేకుండా వస్తుంటే అందరూ భార్యను ప్రేమిస్తున్నారు. ఒకసారి చెప్తారా? ఆత్మదేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటే నీ కుటుంబం బాగుండాలని, నెమ్మదిగా ఉండాలని, సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని అని కుటుంబాన్ని కట్టుకోవాలని చూస్తున్నావు. నువ్వు ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యూ అని అంటున్నావా? నీ జీవితంలో నీ కాపురాలు కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుందంటే, నీ ఆత్మీయ జీవితం కూలిపోయే పరిస్థితి వస్తుందంటే నీకు నూలుగుండు లేదు. ప్రియులారా, నిజంగా ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ఒక నూలుగుండు లాంటిది. ప్రియులారా, నీ జీవితాన్ని కట్టుకోవడానికి అది నీ ప్రేమించావా, నీకు నెమ్మది ఉంటుంది. ప్రియులారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఒకసారి నేను బైబిల్ చదువుతున్నప్పుడు, అయితే పేతురు గారికి ఏమి ఇచ్చాడండి చెప్పాలా? ఒకసారి చెప్పండి. ఈ ప్రసంగానికి అనుకూలమైనటువంటి మాటలు కావు, అయినప్పటికీ పేతురు గారికి ఏమి ఇచ్చాడు చెప్పండి మీరు. పరలోక తాళం చెవి ఏమి ఇచ్చారండి? ఒకసారి గమనించారా? ఎప్పుడైనా మీరు గమనించారా? పేతురు గారికి ఇచ్చారు, అయ్యా నేను ఒక ఇంటికి వెళ్ళాలంటే, ఆ తలుపు వేసిన తాళం వేసిన ఇంటికి వెళ్ళాలంటే నీకేముండాలి అంటే తాళం చెవి ఉండాలి. ఒక తాళం చెవి లేకపోతే నువ్వు ఆ ఇంట్లోనికి వెళ్ళలేవు. అయితే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా అండి? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనే తాళం చెవిని ఎత్తుకొని పోయారు. అయ్యో ఎక్కడైనా చూస్తే దొరుకుతుందా అంటే దొరకదు ప్రియులారా, ఎందుకంటే వాళ్ళు ఎత్తుకొని పోయారు. మీరు అందులో ప్రవేశించే వాళ్ళను ప్రవేశింపనియారు. నిజంగా చాలాసార్లు అనుకుంటున్నాను, నేను ఈ మాటను గురించి హృదయంలో రాసుకున్నాను. నాయన, ఈ తాళం చెవి అంటే ఏంటిదంటే దేవుని వాక్యమే. ఈరోజు దేవుని వాక్యమే గనక నీ హృదయంలో దొంగిలించబడితే పరలోక రాజ్యం వెళ్ళకపోయినారు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఆ యొక్క పేతురు గారికి ఇచ్చిన తాళం చేయాలంటే మీరు ఏమి విప్పుతారో అది విప్పబడుతుంది, ఏది మూసేస్తారో అది మూయబడుతుంది. ఏంటి అది? ఆ తాళం చేయి ఎక్కడ దొరుకుతుంది? లేదు, నేను అది డూప్లికేట్ తాళం తయారు చేస్తాను. నో, ఆయన ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. ఎవరికి? పేతురు గారికి ఇచ్చాడు. ఆ తాళం చెవి ఏంటి అనంటే దేవుని వాక్యమే. నీ వాక్యము ఏమైనదంటే అవి తెలివి లేని వారికి తెలివినిస్తూ ఉంది. యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తే పరలోకానికి వెళ్ళే మార్గమై ఉన్నాడు. ఆ తాళం చెవే క్రీస్తే హృదయంలో లేకపోతే, క్రీస్తు ప్రభువే నీ జీవితంలో లేకపోతే, ఆ క్రీస్తు ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆ క్రీస్తును ఈ లోకం లోపట దేవునికి దూరంగా ఉండి నేను పరలోకం వెళ్తానంటే మన క్రియలు మురికి గుడ్డ లాంటివి. ప్రియులారా, నువ్వెంత భక్తి చేసినా, ఎంత ప్రసంగాలు చేసినా, నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ చెడ్డ దృష్టి మార్చుకోకపోతే, నీ చెడ్డ నడవడి మార్చుకోకపోతే, చెడ్డ ఆలోచనలు మార్చుకోకపోతే, చెడ్డ హృదయాన్ని మార్చుకోకపోతే, నీ హృదయంలో నెమ్మది ఉండదు. సాతాను ఏం చేస్తాడంటే నిన్ను గలిబిలి చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. సుఖజీవంతో గడపాలనుకుంటావు కానీ గడపలేవు. నీ జీవితంలో ఆనందకరమైన జీవితాలు జీవించాలనుకుంటావు, జీవించలేవు. చూడండి ప్రియులారా, చాలాసార్లు నెమ్మది కలగాలని మానవుని తపన, నెమ్మది కలిగిన సంవత్సరాలు చూడాలని తపన. కానీ నయోమి జీవితంలో మారానే ఎదురైంది. ఆ రోజు చిన్న మాట, నేను తూలి తొట్టిల్లుటకు కారణం వెతుకుతా
యేసు ప్రభు దగ్గర కూడా ఆయనను శోధించడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెళ్ళాడు ఆయన. కానీ ఆయన దగ్గర ఏమీ లేదంట, చిన్న కారణం కూడా లేదంట. ఆ మాటను చదువుదాం మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వద్దాం. చూడండి 36వ వచనాన్ని కూడా చదువుగా విందాం. చూడండి, ఆ రోజు కూడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని, ఈ ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది ఏది అని అడిగాడంట. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణమైన హృదయముతో, పూర్ణాత్మతోను, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలంట. ఎప్పుడన్నా సగం హృదయం ఉంటుందా అండి? ఎక్కడన్నా ముక్కలుగా ఉంటుందా? ఉంటది. ఎప్పుడు ఉంటది? సగం లోకానికి సగం దేవునికి ఇస్తే ముక్కలే. ఈరోజు నీవు పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రావాలని, నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననిదే. ఒకటి హృదయము, రెండవది మనస్సు, మూడవది ఆత్మ. చూడండి, అందుకు ఆయన పూర్ణ హృదయముతో, రెండవది పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, 3 సరిగా ఉండాలండి. పూర్ణమైన హృదయం. ఒకటి హృదయం సరిగా ఉండాలి. నీవు హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేసిన ఎడలా నీవు దేవుని దృష్టికి చెడ్డవాడుగా మారుతావు. నీ హృదయంలో దేవుని దృష్టికి దోషారోపణ చేయలేదు నీ హృదయం అంటే నీవు యథార్థవంతుడుగా ఉంటావు. ప్రియులారా, ఈరోజు ఎందరూ హృదయముతో, దేవుని హృదయం చాలాసార్లు అనుకుంటాం, కానీ బైబిల్ సెలవిస్తుంది నీ ధనం ఎక్కడుండునో హృదయం ఎక్కడ ఉండను అన్నాడండి యేసు ప్రభు వారు. చాలాసార్లు అంటూ ఉంటాం, అబ్బా మా డబ్బు, మనీ మేక్ మెనీ థింగ్స్, చాలా డబ్బున్న వ్యక్తి కావాలంటాం. నిజమే అంటారా? అవును, చాలా డబ్బున్న వ్యక్తే కావాలి. మనకు డబ్బులు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు అన్న. కానీ బైబిల్ ఏం చెబుతుంది? నీ ధనం ఎక్కడ ఉంటే, చూడండి, నీ ధనం ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడనే ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్తలో ఆ మాట ఉంటుంది. 6వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుకుందా? 21వ వచనం. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఎక్కడుంటే అక్కడే ఉంటుందంట. నీ హృదయం అక్కడే ఉంటుందంట. నువ్వు ఎలా ఇస్తావు దేవునికి? నీ పూర్ణ హృదయాన్ని దేవునికి ఎలా ఇస్తావు? దేవుడు అడిగాడా, అయ్యా నీ కన్న కుమారుని అని అడిగాడా? అబ్రహామును అడిగాడు ప్రియులారా. కానీ అబ్రహాం ఏం చేశాడంటే తన దేవుని సన్నిధానం లోపట అయ్యో నా కొడుకు ఎలా అని అనుకోలేదు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే తీసుకొని ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా ఎంతకాలం దాచుకుంటాం? ఆయన అంటున్నాడు, దీంట్లో ముఖ్యమైనది ఏది? చాలా ముఖ్యమైనది, అతి సమీపమైనది ఏది? ప్రభు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నాడు, ఆయన బోధిస్తూ ఉన్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయనకే ఒక డౌట్ వచ్చింది, బోధిస్తున్న వాడికే డౌట్ వస్తుంది. ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా నేను బోధిస్తున్నాను కదా, ఆ బోధిస్తున్నటువంటి మాటలో నేనేం దానిలో ముఖ్యమైనది ఏది అని అడిగితే ఆయన అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఎవరిని ప్రేమించాలి? ప్రభువును ప్రేమించాలి. చూడండి ప్రియులారా, మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నాం? డబ్బు, అందాన్ని, లోకాన్ని, మరి దేన్ని ప్రేమిస్తున్నావు? ఏదిని ప్రేమిస్తే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అనేటువంటిది నీ జీవితం లోపల ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, నా కుమారుడా ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుగా విందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుగా విందాం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ప్రైజ్ గాడ్. ఏమి ఇవ్వమంటున్నాడు? నా మార్గమును
నీ కళ్ళకు ఇంపుగా నుండనిమ్ము. ఈరోజు నీకేది ఇంపుగా ఉంది? ఈ యవన బిడ్డలకి ఇంపుగా ఉంటుంది ఏంటంటే చాలా మంచి పాటలు పాడాలి, డ్యాన్సులు వేసేవాడు కావాలి, టక్కులు వేసేవాడు కావాలి, లేకపోతే మంచి జీవితం కాదు కాదు ప్రియులారా. నీకు ఇంపుగా ఉండాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలు కలిగి ఉన్నాడా, యథార్థపరుడేనా, ప్రార్థనాపరుడేనా, ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేనా? యవన బిడ్డలు ఆలోచించాలి. మరి తల్లిదండ్రులు ఏమనిచాలి, నా పిల్లలు తల్లిగా దేవుని మార్గంలో సరిగా ఉన్నారా, లేకపోతే వారు ఎలా తప్పిపోతున్నారా అని ఆలోచించాలి. వృద్ధులైనటువంటి వారు నేను దేవుని కొరకు నమ్మకంగా నడిచానా, లేదా ఆయన మార్గం నాకు ప్రియంగా ఉందా, నేను ఇంకా దేనన్నా ప్రేమిస్తున్నానా? ఈరోజు ఏం అడుగుతున్నాడు? నీ డబ్బును అడగడం లేదు ఆయన, నీ బంగారాన్ని అడగడం లేదు, కానీ ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీ పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాలని ఆయన అడుగుతూ ఉన్నాడు. కనుక ఈ హృదయంలో ఏమన్నాయి? ఈ చెడ్డవన్నీ మంచివాడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు తెస్తాడు, చెడ్డవాడు తన చెడ్డ హృదయంలో నుండి చెడ్డ విషయాలు తీసుకొస్తాడు. యేసు ప్రభు వారు చెప్పాడు, ఒక మంచి నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే ప్రభుకి ఏమన్నాడు, నీ హృదయంలో ఏదైనా మాట్లాడితే, నీ హృదయంలో లోపల నిండుకుంటే నువ్వు దేవుని మాటలే పలుకుతావు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మాటలే పలుకుతాడు. ఈరోజు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే నెమ్మది ఉంటుంది, వారు కూలిపోవడానికి కారణం లేదన్న ఆ మాటను పట్టుకొని ఆ సహోదరుడు 15 నిమిషాల్లో ఆయన ఏమయ్యాడంటే నిజంగా ఆ కుమారుడు తన ఇంటికి తిరిగిపోయి తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ప్రియులారా, కారణం ఏంటంటే నీ హృదయం వాక్యం లేకుండా అనేకుల జీవితాలు కూలిపోతున్నాయి. దేవుని మాటలు మన హృదయంలో లేకపోతే కుప్పకూలిపోతాయి. ఒక నూలుగొండు నీకు ఇష్టమైనట్టు గోడ కట్టుకుంటున్నావు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వాన వచ్చును, వరదలు వచ్చును, అవేమైపోయాయి? బుద్ధిమంతుడేమితో బండ మీద కట్టుకుంటున్నాడు, బుద్ధి లేని వాడు ఇసుక మీద కట్టుకుంటున్నాడు. ఈ రెండు ఏం చేస్తున్నాయంటే కొంతకాలం సరిగ్గానే ఉంటాయి, కానీ కొంతకాలం తర్వాత ఏం జరిగింది అంటే నా మాటలు విని వాటిని గైకునేవారు ఈ బండ మీద కట్టుకునే ఇల్లులాగా ఉంటారు. దేవుని మాట నాకొద్దు, ప్రార్థన వద్దు, దేవుని సహవాసం వద్దు అంటే ఏదో ఒక రోజు కోల్పోవాల్సిందే. అందుకే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది ఉన్నది. ప్రియులారా, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు మనకు కావాలి అని మనం ఆశపడుతున్నాం. నేను అడిగేది ఏంటంటే నీ హృదయం ఏమన్నాడు ప్రభు? నీ హృదయము ఏమన్నాడు? ఇదేనేమన్నాడు అంటే హృదయమే ఏమన్నాడు ప్రభు. కనుక దేవునికి హృదయాన్ని ఇస్తావా? ఈరోజు ప్రార్థన చేసుకుందాం అనంటే ప్రార్థన చేసుకోవడానికి, సావాసంగా కూడుకుందాం అంటే కూడుకోవడానికి, పాటలు పాడుదాం అంటే పాటలు పాడుకోవడానికి, దేవునికి హృదయం ఇవ్వకుండా ఎన్నాళ్ళు తిరుగుతా. కానీ దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని నాకేమన్నాడు. రెండవది నీ ఆత్మ. ఏంటండి? నీ పూర్ణ ఆత్మతో, అమ్మా, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయం. కాలం వస్తున్నది, అప్పుడు తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు ఎలా ఆరాధిస్తారంట ప్రియులారా? ఎలా ఆరాధిస్తారట? ఏమండి చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి. అవును, 4వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదవగలిగాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతములు మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. ఏదో ఆత్మ లేని చుట్టం అత్తేనట. ఏమంటారు?
గల్వ నుంచి బాగున్నారు అయ్యా, ఎప్పుడు వచ్చిర్రు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారా? కూర్చో, ఈయన నీళ్ళు అయిపోదు కానీ కూర్చో అంటావు. అంటావా? ఆత్మ లేనికుండా దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మగల చుట్టం వస్తే ఏం చేస్తావు? ఎప్పుడు పోతా అంటావు? ఏంది ఉండు కొని పోతా అంటావా? అంటాం. నీ దేవుడిని ఆరాధించేటట్టు ఏమంటే తనవి తీరా ఆత్మతో ఆరాధించాలి. నీ చెడ్డ హృదయం ప్రభుకి ఇవ్వాలి. ఆయన నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు. ఆయన హృదయాన్ని నీకు ఇవ్వకపోతే నువ్వు పూర్ణంగా దేవుని ఆరాధించలేవు బిడ్డ. నీ పూర్ణ హృదయంతో ఆరాధించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం విషయంలో 3 విషయాలు ఆయన గుర్తు చేశాడు. ప్రభు గుర్తు చేసిన వాటిలో ఒకటి హృదయంతో, నీ పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ ఆత్మతో ప్రభువును ప్రేమించాలి. ఈరోజు నువ్వు పూర్ణ ఆత్మతో ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఆత్మ దేవుని ఆరాధించేటప్పుడు ఏం చేద్దాం అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆరాధించేవారు ఎలా? దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఈ ఆత్మ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయానికి వద్దాం, 12వ వచనము చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుగా విందాం. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచున్నదో ఏ వైపుకు పోవాలనుకుంటే ఆ వైపుకు పోతుంది, కానీ నీకు ఇష్టమైనట్టు పోదు. అరే ఇదేంటన్నా, నేను నా ఇష్టం వచ్చినట్టు పోదాం అనుకుంటున్నాను, లేకపోతే నాకు నచ్చినట్టు పోదాం అనుకుంటున్నాను. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పూర్ణ ఆత్మతో ప్రభువుని ఆరాధిస్తుంటే నీకు ఇష్టమైన పప్పులు ఉడకవు. లేకపోతే నేను తీసుకుపోయి గాడిలో పడేయడు ప్రభు. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళుచుండను అక్కడికే వెళ్ళాలి. ఇక వెను తిరిగే సవాల్ లేదు. చాలా సార్లు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాదన్నాడు. నీ ఆత్మ నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపు కనుక నీ హృదయంలో లేకపోతే నువ్వు చిక్కుల్లో పడిపోతావు, సమస్యల్లో పడిపోతావు, నీకు ఇష్టమైన మార్గంలో వెళ్తావు, నీకు నచ్చినట్టు బ్రతికేస్తావు. అందుకే నీ పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించాలి. నీ ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు సేవించే నీ ఆత్మ నేనేం చేస్తుందంటే ఎటు వెళ్ళాలనుకుంటుందో ఆ దిశను మార్చదు ప్రియులారా. ఓడ నావికునికి దిక్సూచి ఎలాంటిదో, ఒకవేళ ఆ సముద్రంలో కూడా ఈస్ట్ ఏదో, నార్త్ ఏదో, సౌత్ ఏదో, వెస్ట్ ఏదో తెలియదు. ముందు దిక్సూచి పెట్టుకుంటాడు ఆయన, అంతే. పెట్టుకొని నేను వెళ్ళాలనుకున్న దిక్కు వెళ్ళాలి, అప్పుడు నడిపింపబడుతుంది. ఈరోజు చాలా మంది జీవితంలో నేను భ్రమలో బ్రతికిపోతున్నారు ప్రియులారా. భ్రమలో కాదు బ్రతకాల్సింది, ప్రభు కొరకు బ్రతకాలి. ఈరోజు ఎవరి కోసం మన జీవితంలో నీకు ఇష్టమైన మార్గం వెళ్తున్నావు కనుక కష్టాలన్నీ కొని తెచ్చుకుంటున్నావు ప్రియుడా. నేను ఆత్మ నడిపిస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తున్నాడా? అప్పుడు నువ్వు సరిగా వెళ్తావు, వెనుతిరిగవు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు అక్కడికే వెళ్తావు, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నావు అక్కడికి వెళ్ళవు. ఈరోజు నీవు నిలవగలిగినటువంటి స్థలంలో నీవు నిలుచుండి ప్రభువును శోధిస్తూ ఉన్నావేమో, కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వెక్కడ నిలవాలనుకుంటున్నావు ప్రియులారా. నువ్వు ఏ చోట నిలవాలనుకుంటున్నావో ఆత్మనే నిన్ను తీసుకెళ్తుందండి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తా ఉంటుంది. ఈరోజు ఆ ఆత్మ నడిపింపు లేకపోతే, నేను పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించకపోతే నీ ఆత్మ కరువైపోతుంది ప్రియులారా. నీవు ఆరాధించే దేవుని ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. నీ రోజు ఎందరు ప్రభువుకు నీ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో ప్రభువును సేవిస్తావు ప్రియులారా. చాలాసార్లు ప్రభు అడుగుతున్నాడు, నీవు నీ పూర్ణ హృదయంతో ప్రభుని అడగమన్నాడు, నీ పూర్ణ ఆత్మతో ప్రభుని సేవించాలన్నాడు. 3వ విషయానికి వస్తే ఆయన అంటున్నాడు, చూద్దాం, చదువుదాం అన్నా, చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వద్దాం.
నీ పూర్ణ మనస్సుతో అన్నాడు. ఏమన్నాడండి? పూర్ణ మనస్సు. నీ మనస్సు కూడా పూర్ణంగా ఉండాలి. ఏమండి? నీ పూర్ణ మనస్సు అడియాశలై తిరుగులాడుట కంటే ఎదుట ఉన్న దాన్ని అనుభవించుట. ఈ మనస్సు నిన్ను కుదురుగా కూర్చొని వదిలేలారా. నీ మనస్సు ఒకవేళ నిన్ను కలవర పెడుతూ ఉంటే, నీ మనస్సుతో మనసిచ్చి దేవుని ఆరాధించకపోతే, చూడండి సార్, చూడండి ప్రియులారా, నీ మనసు ఎక్కడికి వెళ్తూ ఉంది? చాలాసార్లు నేను మనసు పడ్డానంట. దేని మీద? ఆ ఇల్లు కావాలని మనసు పడ్డానండి, ఆ పొలం కావాలని మనసు పడ్డానండి, అమ్మాయి కావాలని మనసు పడ్డానండి. అవునా? కానీ నువ్వు మనస్సు ఏమన్నాడంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమన్నాడు ప్రభు అంటే, ఒకసారి నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చంద్రుడి పొందండి. ఏమన్నాడండి? ఎక్కడుందా మాట? ఒకసారి చదువుగా విందాం, చూద్దామా? చూడండి, చాలా సార్లు మన మనసు మారకుండా అన్నా యోహాను సువార్త కదా, ఒకసారి చూడండి. నేను 2వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి చూద్దాం ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నారంటే, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి నేను 12వ అధ్యాయము 2వ వచనం, రోమీయులకు రాసిన 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన 12వ అధ్యాయము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, నేను నమ్ముతున్నాను ఈరోజు ఎవరితో ఒకరితో ప్రభు మాట్లాడబోతున్నా. ఈ లోక మర్యాద ఎలాంటిది అంటే, నువ్వు అన్నం పెడితే అన్నం పెడతాను, నువ్వు నీళ్ళు ఇస్తే నేను నీళ్ళు ఇస్తాను, నువ్వు పలకరిస్తే పలకరిస్తాను, నువ్వు సల్యూట్ కొడితే నేను సల్యూట్ కొడతాను. ఇది మర్యాద అండి. నువ్వు నాకు బట్టలు పెడితే మళ్ళా తిరిగి పెడతాను, నువ్వు నన్ను తిడితే ఉంచుకోను అన్నా, ఉంచుకోనన్నా. ఈరోజు ఉంచుకున్నా అని రేపు నీకు అప్పచెప్తాను, ఖచ్చితంగా అప్పచెప్తాను. తప్పించుకోనన్న అంటావా? ఈ లోక మర్యాద అలాంటిది. ఈరోజు మన పలానాడు తిట్టలేదా, ఇవాళ నేను తిడితే నువ్వు తప్పంటున్నావు, నువ్వు రోజు తిట్టావు కదా. చాలాసార్లు నీవు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ జీవిస్తూ ఉంటే, ప్రభు అంటున్నాడు, నీ పూర్ణ మనసుతో ప్రభువును సేవించాలి బిడ్డ. నీ తిట్టేవారిని క్షమించు. ఎందుకో? ఎవరి ముఖాన్ని బట్టి నేను క్షమించాలి ప్రభు? ఆయన ముఖాన్ని బట్టి. ఆయన ఉమ్మివేయబడి కూడా బదులు ఉమ్మేయలే, ఆయన గాయపరచబడి కూడా మళ్ళీ కూడా గాయపరచలేదు ఆయన. తండ్రి వీరేం చేస్తున్నారు? మీరు అరగరు కనుక వీరిని క్షమించు. చూడండి, చాలాసార్లు ఈ మనసు ఉండదండి. ఈ మనసు ఉండదు, రిటర్న్ ఇచ్చే మనసే. జాగ్రత్తగా రాసుకొని పెట్టుకుంటాం. అన్నా, నీ కొట్టానికి నేను వచ్చాను, నేను మళ్ళీ వస్తాను. ఇది మర్యాద. నువ్వు కొట్టానికి నేను రాలేదు, నేను రాను. మర్యాద. ఇది లోక మర్యాద. ప్రభు ముఖాన్ని చూస్తే వచ్చినా రావాలి, రాకున్నా రావాలి, నీకు నచ్చినా రావాలి, నచ్చకపోయినా రావాలి. ఇది దేవుని మర్యాద. నువ్వు ఏ మర్యాద ప్రకారంగా నీ భక్తి చేస్తూ ఉన్నావు. ఇక తొట్లిటకు చిన్న కారణం, సింగిల్ కారణం, ఏదైనా చిన్న కారణాన్ని చూపించండి. ఏడ దొరకదు, నీ వల్లంతా ఉనికినా దొరకదు. దొంగతనం చేసినటువంటి వ్యక్తి దగ్గర వెంకులాడుతా ఉన్నారు, ఇంటిని వెంకులాడారు, సోదా చేశారు, ఇంటిలో దొరకలేదు, ఒంటిలో దొరికిందా, ఒంటిలో దొరకలేదు, ఎక్కడో దొరకడం లేదు. వెళ్తూ ఉన్నారు, పోలీసులు అందరూ వెతుకుతున్నారు. ఈయన దగ్గర ఏమి దొరకలేదు, ఈయన దొంగ అని నేను నిరూపించలేక పోతున్నాను. అప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు అన్ని వెంకిలాడారు, ఇంటిని వెంకిలాడారు, అకౌంట్ వెంకిలాడారు, ఎందులో దొరకలేదు. ఇప్పుడు వాడు దొంగ అవుతాడా? ఈయన మీద నేరం మోపింది నిజమే, కానీ ఈయన దగ్గర ఏం కారణం కూడా కనబడతలేదు.
చిన్న కారణం కూడా కనబడతలేదు. ఈరోజు ఎందరు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. బైబిల్ చెబుతుంది. ఎందుకు అంటే చూద్దాం ఒకసారి, చదువుగా విందాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమట. లోక మర్యాదను అనుసరింపకపోతే నువ్వు ఉత్తమమైన దాన్ని చేస్తున్నావట. ఉత్తమం అంటే శ్రేష్టమైనది, శ్రేష్టమైన దాన్ని చేస్తావు. ఈరోజు ఉత్తమమును అనుకూలమును జనండి. నీకు అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తావు, అనుకూలంగా ఉంటేనే చూసుకుంటాం. కాదు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణం అంటే మొత్తం సంపూర్ణంగా ప్రేమించాలా. ఎలా ప్రేమించాలంటే సంపూర్ణంగా ప్రేమించాలి. లోపలోడు పెట్టుకొని బయట పెట్టుకొని అనా వందనాలు వందనాలన్నా నీకు మీ ఇంటికి క్షేమం కాదా, నీకు నీ ఇంటికి క్షేమం కలుగును గాక. ఖచ్చితంగా హృదయపూర్వకంగా పలకాలి. ఎందుకంటే నా స్నేహితుడు క్షేమంగా ఉంటే, ఏదో రోజు దీన దశలో ఉంటే నా స్నేహితుడిని ఆదుకుంటాడు. నీ ఇంటి పక్క పంటి వాళ్ళు నీ వెళ్ళే దేశము క్షేమంగా ఉండమని ప్రభువు చెప్పాడు. నీవే దేశంలో ఉంటావో ఆ ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయి. ఎందుకు? వాళ్ళు బాగుండద్దు ప్రభా, నేనే బాగుండాలి. చాలాసార్లు అనుకుంటావా, మా అన్న బాగుండద్దు ప్రభా, నేను బాగుండాలి. మా తమ్ముడు బాగుండద్దు ప్రభా, నేను బాగుండాలి. ఈ సంపూర్ణతలోనికి నేను నడిపించదు ప్రేమ. చాలాసార్లు మనం చిన్న చిన్నవే కానీ పరలోక రాజ్యం తాలూకు చెవులు మనకి ఇచ్చారు. ఆ జ్ఞానం, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి దేవుని మాటలు మనకి ఇచ్చాడు. ఆ మాటలు ఏం చేస్తాయి? నేను తూలడానికి కారణం ఉండదు, తొట్టిల్లిపోవడానికి కారణం ఉండదు. అది నీ ప్రేమిస్తున్నావా, అది నిన్ను ఏం చేస్తుంది అంటే నెమ్మది కలిగిన జీవితంలోనికి నడుస్తుంది. ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. ఈ స్థలంలో కేవలం మీరే మహిమపరచబడాలి. ఏ వ్యక్తికి మహిమ పోవద్దయ్యా, ఏ ప్రాంతంలో మహిమ పోదు. క్రీస్తుకే మహిమ, క్రీస్తుకే మహిమ, క్రీస్తుకే ఘనత, క్రీస్తుకే ప్రభావాలు చెందాలి. మరొకసారి తండ్రి ఈ యొక్క దీన పరిచయం దైవజన పరిచయం బహుబలంగా మీరు ఎత్తిపట్టండి. ఇక్కడ మందిరం కావాలి, మందిరం దయచేయండి. వారికి ఉన్న అవసరాలు అక్కర్లు అన్ని తీర్చండి. దైవజన ఆటో కూడా దీవించండి, పరిచయలు వాడుకోండి తండ్రి. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి ఇప్పుడు తండ్రి దైవజనులు ఇస్సాకయ్య గారు వాక్యం సిద్ధపడ్డారు తండ్రి. కొద్ది సమయం మాతో మాట్లాడండి. మా హృదయంలో మీ యొక్క బీజం విత్తండి. ఆ బీజం మొలకై మొక్కై మహావృక్షమై పరిశుద్ధాత్మ కార్యాలకు నిలవుగా మారిపోవాలి. దైవజని నోట మీ మాట ఉంచండి. దైవజని నోట పరిశుద్ధాత్మతో అభిషేకించండి. మాట్లాడేది తను కాదు, మీరే మాట్లాడాలి. బోధించేది తను కాదు, మీరే బోధించాలి. ప్రభువా, మీరే గొప్ప కార్యం జరిగించాలి. ఎవరైతే నాయన యొక్క మాటలు వింటున్నారో తండ్రి, వారి జీవితంలో ఒక ఘనమైన బలమైన మీ ఆశ్చర్య కార్యాలు జరగాలి. మీరే కృప చూపండి తండ్రి. ఇంకా వచ్చే వారిని సమయానికి రప్పించండి. మీకు భయపడి మీకు లోపడ్డ వారి సమయానికి వచ్చి మీ యొక్క సన్నిధిలో ఆరాధించి స్తుతించి వెళ్తారు. కృప చూపండి ప్రభువా. మేము ప్రభు ఖాళీ హృదయంతో వచ్చాం, నిండు హృదయంతో తిరిగి వెళ్ళాలి. హృదయం అంతా వాక్యంతో సిద్ధపాటు చేయబడి, వాక్యంతో అంటగట్టబడి మేము ప్రభు ముందుకెళ్ళి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. మీరే గొప్ప కార్యం జరిగించు. సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వీడు కొంచెం తండ్రి. కూర్చుందాం. మధ్యలో ఇస్సాకయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వాధికారి స్తోత్రం, సృష్టికర్త స్తోత్రం, మహోన్నతుడ స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గ్లోరీ 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 గ్లోరీ. ప్రైజ్ జీసస్. దేవాన్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, నేను కీర్తిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. నువ్వు గొప్పవాడవు తండ్రి, రక్షకుడు, సజీవుడు, బలవంతుడు, శక్తిగల దేవుడు. నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత చెల్లిస్తున్నాం, నీకే ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. నీ ఆలోచన గంభీరం, నీ తలంపు గంభీరం, నీ మాట గంభీరం, నీ సృష్టి ఎంతో విచిత్రం తండ్రి. ఆ సృష్టిని బట్టి స్తోత్రం, మా జీవితాన్ని బట్టి స్తోత్రం, మా సంఘాన్ని బట్టి స్తోత్రం, మా పరిచయ బట్టి స్తోత్రం, ఈ గ్రామాన్ని బట్టి స్తోత్రం. ప్రభావ దేవదాస కుటుంబాన్ని పరిచయ బట్టి వందనాలు. నీకే స్తుతి
స్తుతి గ్లోరీ గ్లోరీ స్తోత్రం 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 అందరం కలిసి స్తుతిద్దాం ఆరాధిద్దాం దేవుని కనపడతాం స్తోత్రం స్తోత్రం గ్లోరీ 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 ప్రైజ్ జీసస్ నీకే మహిమ చెల్లిస్తున్నాం నీకే మహిమ చెల్లిస్తున్నాం నిన్ను గణపరచగా నన్ను గణపరచినావు నిన్ను స్తుతించగా నన్ను హెచ్చించినావు నిన్ను గణపరచగా నన్ను గణపరచినావు నిన్ను స్తుతించగా నన్ను హెచ్చించినావు పక్షపాతమే లేని ప్రేమే నీదయ్యా పక్షపాతమే లేని ప్రేమే నీదయ్యా ప్రేమ పూర్ణుడా నా యేసయ్యా ప్రేమ పూర్ణుడా నా యేసయ్యా ఏనాడు నిన్ను విడువనయ్యా ఎడబాసి నేనుండనయ్యా ఏనాడు నిన్ను విడువనయ్యా ఎడబాసి నేనుండనయ్యా ఉండలేనయా నేను ఉండలేనయా నిన్ను మరచి నేను ఉండలేనయా బ్రతికలేనయా నేను బ్రతికలేనయా నిన్ను విడచి నేను బ్రతికలేనయా ఏనాడు నిన్ను విడువనయ్యా ఎడబాసి నేనుండనయ్యా ఏనాడు నిన్ను విడువనయ్యా ఎడబాసి నేనుండనయ్యా దుఃఖములు కలుగగా ఓదార్చినావే రోగములు కలుగగా స్వస్థపరచినావే దుఃఖములు కలుగగా ఓదార్చినావే రోగములు కలుగగా స్వస్థపరచిన నీ ప్రేమే నాలో ప్రభువా జీవమునిచ్చే దేవా నీ ప్రేమే నాలో ప్రభువా జీవమునిచ్చే దేవా ప్రేమ పూర్ణుడా నా యేసయ్యా ప్రేమ పూర్ణుడా నా యేసయ్యా ఏనాడు నిన్ను విడువనయ్యా ఎడబాసి నేనుండనయ్యా ఏనాడు నిన్ను విడువనయ్యా ఎడబాసి నేనుండనయ్యా ఉండలేనయా నేను ఉండలేనయా నిన్ను మరచి నేను ఉండలేనయా బ్రతికలేనయా నేను బ్రతికలేనయా నిన్ను విడచి నేను బ్రతికలేనయా ఏనాడు నిన్ను విడువనయ్యా ఎడబాసి నేనుండనయ్యా ఏనాడు నిన్ను విడువనయ్యా ఎడబాసి నయ్యా నాశనకర తెగులు నుండి రక్షించినావు వేటగాని ఊరి నుండి విడిపించినావే నాశనకరమ తెగులు నుండి రక్షించినావే
వేటగాని ఊరి నుండి విడిపించినావే. నీ కొరకైనే అబ్బా బ్రతికిద ఇలలో తండ్రి, నీ కొరకైనే అబ్బా బ్రతికిద ఇలలో తండ్రి. నీ కొరకు చనిపోవుట నాకు లాభమే, నీ కొరకు చనిపోవుట నాకు లాభమే. ఏనాడు నిన్ను విడువనయ్యా, ఎడబాసి నేనుండనయ్యా. ఏనాడు నిన్ను విడువనయ్యా, ఎడబాసి నేనుండనయ్యా. ఉండలేనయా నేను ఉండలేనయా, నిన్ను విడచి నేను ఉండలేనయా. మరువలేనయా మరువలేనయా, నిన్ను మరచి నేను మరువలేనయా. ఏనాడు నిన్ను విడువనయ్యా, ఎడబాసి నేనుండలేయా. ఏనాడు నిన్ను విడువనయ్యా, ఎడబాసి నేనుండలేయా. అవును యేసయ్య, మా జీవితాల్లో తండ్రి విడిచిపెట్టని దేవుడు అవుతున్నాడు, బాయిని దేవుడు. తల్లి మర్చినా, తండ్రి విడిచినా, బంధువులు దూరపరిచిన, స్నేహితులు అసహించుకున్న తండ్రి మా జీవితాన్ని ఇంకా 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 ప్రేమిస్తున్నా నాయన. మీ ప్రేమను బట్టి స్తోత్రం, మీ దయను బట్టి స్తోత్రం, కనికరాన్ని బట్టి స్తోత్రం, మీ యొక్క కృపా వాత్సల్యాన్ని బట్టి స్తోత్రం, మీ యొక్క శక్తిని బట్టి స్తోత్రం, మీ అభిషేకాన్ని బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రం, మీ పరిచర్యను బట్టి స్తోత్రం. ప్రభువా నీకే స్తుతి స్తోత్రములు వందనాలు. పరలోక రాజ్యము నిత్యం రాత్రి పగళ్ళు దూతలు తండ్రి ఆరాధిస్తున్నారు. కెరూబులు శిలబలతో కలిసి నిత్యము పరిశుద్ధ గుంపులో ప్రభువా పరలోకమందు దివారాత్రులు మిమ్మల్ని స్తుతించే సైన్యంతో ప్రభువా మీరు మహిమ పొందుచున్నారు. భూలోకంలో మేమంతా కలిసి దీన మానవులమై తండ్రి యొక్క కాచుడిపల్లి గ్రామంలో తండ్రి దైవజనులు జోగు దేవదాసు ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీ దానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ బాధలో నుండి రక్షించుటకును, కోల్పోయినవన్నీ బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అన్నావు, నేను
బ్యాక్ వెళ్ళు అందులో లాస్ట్ ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మిమ్మలను పొందుచు కృతజ్ఞత
ఆయుష్కాలము నీవరమే అనుదినము నీ నియంత్రణే ఆయుష్కాలము నీవరమే ఘనమైన నీ కార్యములు నాయనా ఘనమైన నీ ఆలోచనలు నాయనా ఘనమైన నీ కార్యములు స్థిరమైన నీ ఆలోచనలు నాయనా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆశలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆశలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాధగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైన నీ కార్యములు ఘనమైన నీ కార్యములు ఎంతైనా తోటము నీవే నన్ను కాపాడు వేగము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత ఆధారము నీవే నాకు ఎంతైన తోటము నీవే నన్ను కాపాడు వేగము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత నీవే నా ప్రతిక్షేమము దీవెనగా మార్చి నడిపించున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదా జీవితాంతము ఘనమైన నీ కార్యములు స్థిరమైన నీ ఆలోచనలు ఘనమైన నీ కార్యములు స్థిరమైన నీ ఆలోచనలు మనసులో నేను మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెగుంటివి నాకేమి కొదువా నీ అరచేతిలో నన్ను చెగుంటివి నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదా జీవితాంతము ఘనమైన నీ కార్యములు స్థిరమైన నీ ఆలోచనలు ఘనమైన నీ కార్యములు స్థిరమైన నీ ఆలోచనలు కలను పొందుచు కలను పొందుచు స్తులాపించెదను
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటలు నీవే నన్ను కాపాడు కేడము నీవే నాకు ఎత్తైన కోటలు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపాధారము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపాధారము నీవే నా ప్రతిక్షణము నీవెనగా మంచి నీ స్తుతి మహిమను నా ప్రతిక్షణము నీవెనగా మంచి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమను నీకే చెల్లించెదను నీ విశ్వాసము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు కేడము నీవే నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు కేడము నీవే నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనసులో నేను చాలయా నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనసులో నేను చాలయా ఘనమైనవి నీ ఆలోచనలు నా ఎడల ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఈ సంతోషం నేనెలా పాడను యేసయ్యా ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం నేను ఏమని పాడను యేసయ్యా ఊహల కందనిది హృదయానికి చల్లనిది ఊహల కందనిది హృదయానికి చల్లనిది కల్వరిలో నీవిచ్చిన ఆనందమే కల్వరిలో నీవిచ్చిన ఆనందమే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా పాపమంత కడిగిన రక్తముతో శాపము తొలగించావు కల్వరిలో
పాపమంత కడిగిన రక్తముతో శాపమంత వరిలో హృదయ భారాన్ని కలిగించినవయ్యా మదిల సమాధానము నాకిచ్చినవయ్యా హృదయ భారమును తొలగించినవయ్యా మదిలో సమాధానము నాకిచ్చినవయ్యా బరువైన కాడిని విరగొట్టినవయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఆనందం ఎలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా కన్నీటి బాధలలో చినావయా వ్యాధి రోగము దూరముంచినావయా కన్నీటి బాధలను తొలగించిన